నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం తంజావూరు స్పెషల్ అశోక హల్వా చేయటం చూద్దామండి. పెసరపప్పుతో 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అందరి ఆల్ టైమ్ ఫేవరెట్, బిగినర్స్ కూడా ఈజీగా చేయగలరు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కుక్కర్లో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. 100 ml కప్పుతో కొలత తీసుకున్నానండి. మెషరింగ్ కప్పుతోనే కొలత తీసుకోవాలని లేదు, ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా కొలత తీసుకోవచ్చు. టీ గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి. నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. శుభ్రంగా కడిగాక 2.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2.5 కప్పు కొలత తీసుకోవాలండి. నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ దానంతట అదే పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేయాలండి. చూడండి, పప్పు బాగా ఉడికింది. చేత్తో నలిపితే పిండిలాగా మెత్తగా అవ్వాలండి. అప్పుడే కరెక్ట్గా కుక్ అయినట్లు. ఉడికించిన పప్పు చల్లారాక మిక్సీ జార్లోకి మార్చుకొని 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే చక్కెర కొలత తీసుకోవాలండి. అదే కప్పుతో 2 కప్పులు చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. చక్కెర వేసాం కదా, నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉడికించిన పప్పులో ఉన్న వాటర్తోనే చక్కెర కరిగి నీరవుతుంది. ఇది పక్కన ఉంచుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోకి మార్చుకొని జీడిపప్పు వేయించాలండి. మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. లో ఫ్లేమ్లో గోధుమ పిండిలో పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పచ్చిదనం పోయి మంచి వాసన వస్తుందండి. కొంచెం ఎరడాలుగా వచ్చే వరకు వేయించి గ్రైండ్ చేసిన పెసరపప్పు చక్కెర వేసి కలపాలి. బాగా కలపాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి. చిక్కబడి హల్వా కన్సిస్టెన్సీకి వస్తుందండి. హల్వా కన్సిస్టెన్సీకి వచ్చాక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులో మీరు ఎంత నెయ్యి వేసుకుంటారో అంత రుచిగా ఉంటుందండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. నెయ్యి బాగా కలిసాక 2 చుక్కల ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలపాలండి. 2 యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి. చూడండి, గట్టిగా అయింది కదా. అదేవిధంగా చూడటానికి హల్వాలా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇది హల్వాకి మంచి టెక్స్చర్ని ఇస్తుంది, చూడటానికి బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో ఉంచిన వారం రోజుల వరకు పాడవదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తినే ముందు ఒకసారి వేడి చేసుకోవాలి. హల్వా రెడీ అయ్యిందంటే గంటతో తీసివేసేటప్పుడు దానంతట అదే కిందకు జారి పడుతుందండి. చూడండి, ఈ విధంగా ఇలా వస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లండి. చూశారు కదా, తంజావూరు స్పెషల్ అశోక హల్వా. రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.